ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి అండ్ దిస్ ఈజ్ యువర్ కరణం వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. మనందరూ తెలుసు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 50 ఇండెక్స్ 23,200 దగ్గరగా ఉంది కదా. ఆల్ టైమ్ హై ని చూస్తే మనం 12% వరకు కరెక్షన్ జరిగిందండి. దీనికి ప్రధానంగా యుఎస్ 10 ఇయర్స్ బాండ్ ఈల్డ్ పెరగటం, యూఎస్డే అన్నారు ఆల్మోస్ట్ ఆల్ రూపీ వీక్ అవటం, డాలర్ స్ట్రెంగ్త్ అవటం, డాలర్ ఇండెక్స్ హైలో ట్రేడ్ అవటం, ఎఫ్ఐఎస్ మంత్ ఆన్ మంత్ డైలీ ఆల్మోస్ట్ ఆల్ సెల్లింగ్ జరగటం, క్రూడ్ ఆయిల్ ధరలు మన మార్కెట్ ని బాగా నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తాయండి. ఇప్పుడున్న సిచ్యువేషన్ గమనిస్తే యుఎస్ 10 ఇయర్స్ బాండ్ ఈల్డ్ కొంచెం కూల్ ఆఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. దీంతో పాటు ట్రంప్ రేపు 20th జనవరి సిస్టమ్ లోకి వచ్చిన తర్వాత బిజినెస్ మీద ఫోకస్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి. ట్రంప్ డెఫినెట్ గా అన్ఎంప్లాయ్మెంట్ మీద, ఇన్ఫ్లేషన్ మీద మరీ ఎక్కువ ఫోకస్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ కనపడతాయండి. సో స్లోగా యుఎస్ 10 ఇయర్స్ బాండ్ ఈల్డ్ తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటువైపు మన సెంట్రల్ బ్యాంక్స్ కూడా యుఎస్ డాలర్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. డాలర్ ని తో పోలిస్తే మన రూపీ చాలా వీక్ అవుతుంది. సో మన వాళ్ళు కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. రూపీ మరింత వీక్ కాకుండా ఇండైరెక్ట్ యాక్షన్స్ తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో మనకి బడ్జెట్ ఉంది కదా. ఈ బడ్జెట్ లో కన్జంప్షన్ ప్రోత్సహించడానికి రీటైలర్స్ కి ట్యాక్స్ బెనిఫిట్ ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువ కనపడుతాయండి. ఇవన్నీ చూస్తే ఇప్పుడు జరిగిన ఈ 12% కరెక్షన్ అనేది ఒక ఆపర్చునిటీ లా కనపడుతుంది మనకి. మన టీం కూడా ఒక 5 స్టాక్స్ ని రీసెర్చ్ చేసి మనకి ఇచ్చారండి. ఈ స్టాక్స్ యొక్క ఫండమెంటల్స్ ని మనం బ్రీఫ్ గా చూద్దాం. వీటిల్లో మనం బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి, కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 96 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. దీని బుక్ వాల్యూ అయితే 155 రూపీస్ ఉంది. ఇంట్రెన్సిక్ వాల్యూ 146 రూపీస్ ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 68.3% ఉంది. డివిడెండ్ ఈల్డ్ అయితే 2.91% ఉంది. ఇది 52 వీక్స్ హై ని చూస్తే 39.2% డౌన్ అయిందండి. అదేవిధంగా నెక్స్ట్ స్టాక్ బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో 222 దగ్గర ట్రేడ్ అవుతుంది. దీని బుక్ వాల్యూ అయితే 231 దగ్గర ఉంది. ఇంట్రెన్సిక్ వాల్యూ 583 రూపీస్ ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 62.6% ఉంటే డివిడెండ్ ఈల్డ్ 3.42% ఉంది. 52 వీక్స్ అయిన నుండి ఈ స్టాక్ 25.9% డౌన్ అయిందండి. నెక్స్ట్ స్టాక్ కెనరా బ్యాంక్ అండి, బ్యాంకింగ్ సెక్టర్ దగ్గర 94 రూపీస్ 70 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. దీని బుక్ వాల్యూ అయితే 102 ఉంది. ఇంట్రెన్సిక్ వాల్యూ 241 ఉంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 57.9% ఉంది. డివిడెండ్ ఈల్డ్ 3.4% ఉందండి. డౌన్ ఫ్రమ్ 52 వీక్స్ హై చూస్తే 26.8% ఉందండి. నెక్స్ట్ ఈసాఫ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి, 37 రూపీస్ 80 పైసా దగ్గర ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూ అయితే 48 రూపీస్ 40 పైసా ఉంది. ఇంట్రెన్సిక్ వాల్యూ కొంచెం తక్కువ ఉంది, 37 రూపీస్ 40 పైసా. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అగైన్ గుడ్ 32.4% ఉంది. డివిడెండ్ ఈల్డ్ 1.86% ఉంది. అండ్ 52 వీక్స్ హై నుంచి చూస్తే 54.2% అయితే కరెక్షన్ జరిగిందండి. నెక్స్ట్ స్టాక్ మన బ్యాంకింగ్ సెక్టర్ నుంచి కాకుండా ఇది ఇండిసిప్ట్ ల్యాబ్ అండి, కరెంట్ మార్కెట్ లో 104 దగ్గర ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూ అయితే 171 రూపీస్ ఉంది. అండ్ ఇంట్రెన్సిక్ వాల్యూ 552 ఉందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 14.7% ఉంది. డివిడెండ్ ఈల్డ్ అయితే 0 ఏమీ లేదండి. డౌన్ ఫ్రమ్ 52 వీక్స్ హై అయితే 44% కరెక్ట్ అయిందండి. ఫ్రెండ్స్ ఈ 5 స్టాక్స్ లో బుక్ వాల్యూ కానీ, ఇంట్రెన్సిక్ వాల్యూ కానీ, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కానీ, అదేవిధంగా ప్రమోటర్ యొక్క హోల్డింగ్ చూస్తే చాలా పాజిటివ్ కనపడుతున్నాయి. సో 52 వీక్స్ అయిన చూస్తే డీసెంట్ గా కూడా కరెక్ట్ అని అనిపించింది. వీటిల్లో ఎంత పడినా ఇంకా మాక్సిమం 10 to 15% వరకు కరెక్ట్ అయ్యే అవకాశం కంటే ఇంకా ఎక్కువ లేదని మన టీం అనుకుంటున్నారు. రిస్క్ తక్కువ, రివార్డ్ ఎక్కువ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఈ రిపోర్ట్ ని మనం ఒకసారి కన్సిడర్ చేయొచ్చు. ఈ స్టాక్స్ మీద మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి, మనం రిప్లై ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మన ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ప్లస్ ట్రేడింగ్ ఇన్ఫర్మేషన్ మన జీకే టెలిగ్రామ్ ఛానల్లో లైవ్ లో అప్డేట్ చేస్తున్నానండి. అవి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఇది ఈ రోజు మన వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే అండి.